వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చెందితే ₹1,00,000 ఇవ్వాలని అధినేత నిర్ణయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల మంగళగిరి తప్పు చేసిన బీఆర్ నాయకుడు తన పదవికి రాజీనామా చేయాలి. శ్రీకాకుళం నగరంలో డయేరియా అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం. బీఆర్ నాయుడు, నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు. కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించే దిశగా కృషి చేస్తుంది. వేట్లపాలెం బాణాసంచ పేలుడు ఘటన దురదృష్టకరం. ఏపీ హోంమంత్రి అనిత. అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో వీర మహిళలు దగ్గరుండి సభ్యత్వ నమోదు ప్రక్రియను చేయిస్తున్నారు. గాజువాక 87వ వార్డు వడ్లపూడిలో మహిళా నాయకురాలు తోట ఇంద్ర ప్రియదర్శిని ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో గాజువాక మహిళా నేత జ్యోతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యత్వం కోసం వచ్చిన వారికి వాటి విధి విధానాలను తెలియజేశారు. కార్యకర్త సాధారణ మరణం చెందితే ₹1,00,000 ఇవ్వాలని అధినేత నిర్ణయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల మంగళగిరి పార్టీ కార్యాలయంలోకి ఓ వ్యక్తి ప్రవేశించి బీభత్సం సృష్టించడం నిఘా వ్యవస్థ లోపానికి నిదర్శనమన్నారు. ఉప ముఖ్యమంత్రికి తగిన రక్షణ లేకపోవడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో వార్డు నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఇందిరా ప్రియదర్శిని, గాజువాక నియోజకవర్గం. ఈరోజు 87 వార్డులో వడ్లపూడిలో క్రియాశీల సభ్యత్వాలు రెన్యూల్ చేయబడుతున్నాయి. మళ్ళీ కొత్తగా కూడా చాలామంది ఉత్కంఠంగా వచ్చి కొత్త కార్డ్స్ తీసుకోవడం, రెన్యూల్ చేయడం కూడా జరుగుతుంది. మా ఇన్ఛార్జ్ అయినటువంటి కోనా తాతారావు గారు ఆదేశాల మేరకు, మా డిప్యూటీ మేయర్ అలిగోవిందరెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా ఈరోజు ఈ వార్డులో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మా వార్డులో అందరూ కూడా కార్డ్స్ తీసుకుంటూ మళ్ళీ రెన్యూల్స్ చేసుకుంటున్నారు. కొత్త కార్డులు కూడా నమోదు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈసారి నార్మల్ డెత్కి కూడా ₹1,00,000 పెట్టడం వల్ల జనానికి చాలా ఉపయోగపడుతుంది. అది ఆల్రెడీ యాక్సిడెంట్లుగా ఉన్న వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి 5 lakhs బీమా పథకం, 50,000 ఏదైతే ఉందో యాక్సిడెంట్లుగా ఇంజురీస్ అయిన వాళ్ళకి ఇవ్వడం కూడా ఈ కార్యక్రమంలో చాలా ఉత్కంఠంగా ఉండి జనాలందరూ కూడా పాల్గొంటున్నారు. సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో మా వార్డులో మెంబర్స్ అందరూ వచ్చి రెన్యూస్ చేయించుకుని కొత్త కార్డ్స్ కూడా నమోదు చేసుకుంటున్నారు. జై జనసేన. రెడ్డి, గాజువాక నియోజకవర్గం. ముందుగా ఈ సభ్యత్వం చాలా కన్నుల పండుగగా చేసుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం కూడా ఈ మెంబర్షిప్ కార్డులు చేయించడం వల్ల యాక్సిడెంటల్గా ఎవరైనా కుటుంబ సభ్యుల్ని కోల్పోతే మా జనసేన కుటుంబ సభ్యులు ఎవరు కూడా అనాథలు కాకూడదన్న ఆయన ఉద్దేశంతో మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల బీమాని నిర్ణయించారండి. నిన్న నాదెండ్ల మనోహర్ గారు మళ్ళీ అనౌన్స్ చేశారు, నార్మల్ డెత్కి కూడా ₹1,00,000 ఇస్తామండి, అలా యాక్సిడెంటల్గా కాకుండా అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఈ మెంబర్షిప్ ఇంకా మార్చి 10 వరకు కూడా ఉంది. మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మంగళగిరి పార్టీ ఆఫీస్లో జరిగిన దాడిపై ఊరికినే ఎవరైనా నార్మల్గా పార్టీ సభ్యులు వెళ్ళేటప్పుడు మీకు సభ్యత్వం ఉందా, మీరు ఎన్ని సంవత్సరాల నుండి పార్టీలో పనిచేస్తున్నారు అని నాయకుల్ని, వీర మహిళల్ని, జనసేన కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తారు కదా ఎప్పుడు కూడా. అలాంటప్పుడు ఒక ఆటో డ్రైవర్ శ్రీకాకుళం నుంచి వెళ్ళి 2 కార్ల మీద దాడి చేసి సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డ్ అయిన 20 నిమిషాలు కూడా మీరు సెక్యూరిటీ ఏం చేస్తున్నారండి? అసలు పని చేస్తున్నారా లేకపోతే ఆడుకుంటున్నారా పార్టీ ఆఫీస్లో? ఆయన సెక్యూరిటీ కోసం తప్పు చేసిన బీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని భక్తుల నుంచి డిమాండ్లు వస్తుంటే ఆయన మాత్రం ప్రెస్ మీట్ పెట్టి అదిరేదే లేదు, బెదిరేదే లేదని చెప్పడం చూస్తుంటే కామంతో కళ్ళు మూసుకుని పోయిన వాడికి ఏదీ కనిపించదని, ఇలాంటివి చూసినప్పుడే అంటరాని మాజీ మంత్రి పేరుని స్పష్టం చేశారు అని ఇవాళ దీవించారు. అందుకోసం నాయుడు గారు చాలా కాలం యాదుండేట్టుగా ఇవాళ సమాజంలో పునాది వేయటం జరిగింది. ఖచ్చితంగా మన మూర్తి గారి కోరిక నెరవేరేట్టుగా, మూర్తి గారి మాట ఇది తదాస్తు అనేట్టుగా చాలా కాలం యాదుండేట్టుగా ఇవాళ ప్రపంచం అంతా కూడా కళ్ళకు కట్టినట్టు చిత్రమాలికల్ని మనందరం కూడా చూసాం. కాబట్టి అంటే ఖచ్చితంగా ఎవరి నోట్లోంచి వస్తే అది జరిగి తీరుతుందో అది జరిగిందనేది
గుర్తు చేసుకుందామని, యాది చేసుకుందామని మీ దగ్గరికి రావడం జరిగింది. బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ ఆ వీడియోలు కొన్ని ఏమో ఫేక్ ఉన్నాయి, కొన్ని ఏమో మార్పింగ్ చేసి పంపించారు అని మాట్లాడారు. అదే మహిళ ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతుందో వాళ్ళ కుటుంబంలో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి, 30 ఏళ్ళుగా అని చెప్తా ఉన్నారు. నాయుడు గారు చెప్పారు ఈ మాట. అంటే 32 ఏళ్ళుగా సంబంధాలు ఉన్నాయి మాకు, ఆ కుటుంబానికి. వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. మధ్యలో తాటాకులైన మీకేంటి, తాటాకులకి మీకేంటి అని అంటున్నారా? పాత వీడియోస్ కూడా అయితే సాధారణంగా 7 అడుగులు లేదా 7 అడుగుల బంధం, 7 ఏళ్ళు బంధమే విడదీయరాని బంధం అని చెప్పని లోకరీతి. అలాంటిది 32 ఏళ్ల బంధం బలమైన బంధం, గట్టి బంధమే. ఆ బంధాన్ని ఇప్పుడు ఎవరు తప్పు పట్టారు, ఏమన్నారు? ఎవరైనా తప్పు పట్టారా? బంధం ఉండకూడదని ఎవరన్నా అన్నారా? కానీ దేవదేవుడు కాళ్ళ దగ్గర కూర్చునేప్పుడు ఈ బంధాలు, ఈ రాగద్వేషాలు ఇట్లాంటి అపవిత్రం అవుతుందేమో ఆలోచించుకోమని సమాజం చెబుద్ది. చెప్పిన సమాజాన్ని ఏదో అన్న సామెతగా బరి తెగించినోడికి తాటాకు అడ్డం పెడితే తప్పు వచ్చిందంట. అట్లా ఉన్నట్టుగా ఉంది వీరి మాటలు. తప్పే ఉంది. 7 ఏళ్ల బంధమే, 7 అడుగుల బంధం, 7 ఏళ్ల బంధమే గొప్పదైనప్పుడు 32 ఏళ్ల బంధం ఇంకా బలమైంది అవుద్ది కదా. దాన్ని ఎవరు తప్పు పట్టాక ఎవరికి హక్కు లేదు కూడా. సార్ వీడియోలో తప్పేముంది, అక్కడ అందులో తప్పుగా ఉండే విధంగా ఏమైనా ఉందనేది కూడా ప్రశ్నిస్తున్నారు. ఎవరన్నారు తప్పుగా ఉందని? శ్రీకాకుళం నగరంలో డయేరియా అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అని సిపిఎం జిల్లా కార్యదర్శి బి గోవిందరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సిపిఎం కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. వారం రోజులు గడిచినప్పటికీ తగిన వైద్యం అందటం లేదన్నారు. అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ రోజు విఫలమైన కారణంగానే ఈ రోజుకు వారం రోజులు గడిచినప్పుడు కూడా ఈ రోజు చిన్న ఒక డయేరియా లాంటిది కూడా ఇవాళ అదుపు చేయలేక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే కనీసం ఈ జిల్లా మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి గారు కనీసం ఇప్పటి వరకు పరామర్శకు కూడా వెళ్ళలేదు. ఇది బాధాకరమైన విషయం. అంతేకాదు ఈ రోజు ఈ డయేరియా ప్రబలడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రోజు మంచినీటి పైపు లైన్లన్నీ కూడా ఇవాళ మురికి కాలువలు గుండా ప్రవహిస్తున్నాయి. అది ఎక్కడ లీక్ అవుతున్నాయో తెలియదు, ఎక్కడ పోయినాయో తెలియదు, ఎక్కడ పిప్పరికి పోనాయో తెలియడంతో ఈవేళ మురికి నీరు మంచినీరుతో కలిసి వెళ్ళడంతో ఈవేళ డయేరియా ప్రబలింది. దీనివల్ల ఏంటంటే అనేక మంది ఈవేళ రోగాలు బారిన పడతారు. మరొక వైపున ఈ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం అంతా మురికి నీరు, సెప్టిక్ ట్యాంక్ నీరు, హాస్పిటల్ వ్యర్థాలు మొత్తం అంతా కూడా ఈవేళ ఎటువంటి శుద్ధి చేయకుండా ఈవేళ నాగావళి నదికి ఈవేళ లైన్ కనెక్షన్ అయి ఉంది. అక్కడి నుంచే మంచినీరు ట్యాంకులేమో ఫిల్టర్ చేసి ఈ శ్రీకాకుళం నగరవాసులకు ఇస్తారు. అంటే ఈ మురికి నీరే తిరిగి మళ్ళీ ప్రజలకు ఇవ్వడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతారు. గతంలో కూడా మేము సిపిఎం గా అనేక ఆందోళన చేసాం. మీరు శుద్ధి చేసి ఈ నీరంతా కూడా పైప్ లైన్ ద్వారా సముద్రం చెప్పండి, అంతేగాని ఈ నాగావళి కలుషితం చేయొద్దని చెప్పిన ఈ ప్రభుత్వాలు ఎంతవరకు కూడా దానికి ఎటువంటి శుద్ధి చేయడానికి కూడా ముందుకు రాలేదు. అందుకోసమే ఈవేళ ఈ బారిన పడతారు. అంతేకాదు ఈవేళ రోగాల బారిన పడితే ఈవేళ వైద్యానికి రిమ్స్ తీసుకెళ్తే రిమ్స్ లో బెడ్లు లేవు. ఎందుకయ్యా బెడ్లు లేవనంటే ఐసీయూ బెడ్లు 30 ఉన్నాయి. 30 బెడ్లు ఉంటే దానిలో 16 వెంటిలేటర్లు ఉన్నాయి. ఈవేళ 214 కేసులు నమోదైనాయి అంటే నువ్వు ఐసీయూ బెడ్లు రిమ్స్ హాస్పిటల్ లేకపోతే రోగుల పరిస్థితి ఏంటి అని చెప్పి ఇవాళ ప్రభుత్వం కడుతాం. అందుకోసం ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజా వైద్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండి విఫలమైందని చెప్పి సందర్భంగా మీరు తెలియజేస్తాం. బిఆర్ నాయుడు, నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు. బిఆర్ నాయుడు నీలాంటి వాడిని మనిషిలా కూడా చూడమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం తిరుపతి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దానికి నేను నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పత్రికా సమావేశం నిర్వహించి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి బిఆర్ నాయుడు గారు మీరు రాజీనామా చేయవలసినటువంటి అవసరం ఉన్నది.
లేదా మిమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రిమూవ్ చేయాల్సిన అవసరం ఉందేనని నేను ప్రకటించటం జరిగింది. కోట్ల మంది చూసినటువంటి ఆ వీడియోలు, ఆ ఫోటోలను, దీనికి సంబంధించిన విషయాల వివరాలలోకి పెద్ద ఎత్తున పోకుండా బిఆర్ నాయుడు గారు నిన్న మధ్యాహ్నం పత్రికా సమావేశం నిర్వహించి ఆయన గారు దీనికి సరైనటువంటి వివరణ ఇవ్వకుండా, చూడండి చాలా స్పష్టంగా ఆయన రాసలీలకు సంబంధించినటువంటి వీడియోలు ఇవి. ఓ పరిష్వంగ ఆనందంలో మునిగి తేలుతున్నాడు బిఆర్ నాయుడు గారు అక్కడ. ఇది ఆయన మార్ఫింగ్ అని ఏ టెక్నాలజీతో అనేటువంటి, ఇంకా మిగతా ఫోటోలు కూడా చూపించమా. ఆ పరిష్వంగం కూడా గాఢ పరిష్వంగం. షిర్డీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగినటువంటి ఫోటోలు. వీటిల్ని ఆయన ఆ గదిలో ఉండే ఫోటోలు, మా గది నుంచి బయటకు వచ్చింది కూడా చూపించు. ఇద్దరు ఆవిడ కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంది. ఈ వీరి విన్యాసం కూడా చూడండి, బిఆర్ నాయుడు గారి విన్యాసము. దీని మీద ఆయన వివరణ, వాళ్లకు మాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించే దిశగా కృషి చేస్తుందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సోమవారం నరసన్నపేట మండలం కొత్త పోలవలస పంచాయతీలో ప్రభుత్వం అందిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు. మీ అందరు తెలిసిందే, మళ్ళీ మర్చిపోయి ఉంటారు. పాస్ పుస్తకం మీద మన ఫోటో మరి లేదు. మన తాతలు గడించారు, తండ్రులు గడించారు, లేకపోతే మనం కొన్నాం. అటువంటి పాస్ పుస్తకాల మీద ఆవేళ ముఖ్యమంత్రి గారి ఫోటో, మన పొలం గట్ల అద్దుల మీద ఆవేళ ముఖ్యమంత్రి ఫోటోతోటి రాళ్ళు. పెద్ద కుట్ర జరిగింది ఈ రాష్ట్రంలో. చాలామంది ప్రజలు భయానికి గురయ్యారు. నీ భూమి ఇంకోటి పేరు నెక్కించి సాడిదే, దానికి పంచాయతీ కలిపి లేదు. మన కష్టం వెళ్ళి ఎంఆర్ఓ చెప్పుకుంటామో, ఆర్డీఓ చెప్పుకుంటామో, జేసీకి చెప్పుకుంటామో, కలెక్టర్కి చెప్పుకుంటామంటే అది పరిధి లేదు. వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ రిటైర్ అయిన ఎంప్లాయీస్తో కమిటీ అట. ఆ కమిటీ ఏ తీర్పిస్తే ఆ తీర్పే జడ్జిమెంట్. అలాగే మన భూమి పైన కన్ను పడ్డదనుకో, నీకు అమ్మని అడుగుతారు. ఈ ఊరు భూములు మనం అమ్మం, మనం ఎందుకు అమ్ముతాం? మన సాధ్యతం మన తండ్రులు ఇచ్చిన ఆస్తి. వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటన దురదృష్టకరమని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. ఇలాంటి ఘటనలు మరలా కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రమాద స్థలాన్ని మంత్రి నారాయణతో కలిసి ఆమె పరిశీలించారు. బాణాసంచా తయారీ కేంద్రంలో వైసీపీ ఎంపీపీ భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తుందని మంత్రి అనిత తెలిపారు. ఎక్స్ట్రా ఇప్పుడు విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో నియర్ బై ఒక పండగ ఏదో ఉంది, ఆ పండగకి సంబంధించి ఇక్కడ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్కి ఇమీడియట్గా చేయాలి. సో కొంతమంది లేబర్ని తీసుకొచ్చి, ఆల్రెడీ కొంచెం అలవాటు ఉన్న లేబర్ని తీసుకొచ్చి ఇమీడియట్గా చేయించే ప్రక్రియలు జరుగుతున్నాయి. సో ఆ పర్యవేక్షణ అన్నది ల్యాబ్స్ అయింది కాబట్టే కదా ఈరోజు ఒక ఆర్డీఓ స్థాయి వ్యక్తిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. నేను వచ్చానండి, ఒక నిమిషం దాని అయిపోయాను. రాయవరంలో సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉంది, ఇక్కడ కూడా సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉంది. కానీ వాటిని కాపాడే పరిస్థితులు, అంటే ప్రమాదం జరిగినప్పుడు ఆ ఎక్విప్మెంట్ వల్ల ఏ ఉపయోగం రెండు గంటలు ఉంటాయి. దీనికి సంబంధించి సేఫ్టీ ఎక్విప్మెంట్ అన్నది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, మీరు అబ్జర్వ్ చేయండి, సేఫ్టీ ఎక్విప్మెంట్ అనేది ప్రిలిమినరీగా ఏదైనా బ్లాస్ట్ జరుగుతుంది అనుకునేటప్పుడు ఇమీడియట్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంత పెద్ద ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఇక్కడ పెట్టుకుని ఒక్కసారిగా జరిగినప్పుడు ఎవరికి కూడా ఆ మెటీరియల్ కూడా ఉపయోగపడే పరిస్థితి కూడా కనిపించట్లా. సో దీనికి ఏంటి ఒక ఎస్ఓపి కూడా లాస్ట్ టైము మన ఈనాడు విలేకరు చెప్పినట్టుగా ఆ రోజు రాయవరంలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఒక
హై లెవెల్ కమిటీ కూడా వచ్చింది, మీరు అబ్జర్వ్ చేశారో లేదు, సురేష్ గారి నేతృత్వంలో, సురేష్ గారి నేతృత్వంలో ఆయన ఒక ఎస్ఓపి కూడా ఇచ్చున్నారు. ఆ ఎస్ఓపిని బేస్ చేసుకునే మేము తర్వాత ఫర్దర్గా కూడా ఎన్ఓసీలు కానీ లైసెన్సులు కానీ ఇస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇలాంటివి జరిగినాయి కాబట్టి ఈరోజు 4 ఆఫీసర్లు మేము సస్పెండ్ చేయడం జరిగింది. మీకు చెప్తున్నానండి, ఇప్పుడే నేను లేబర్ మినిస్టర్ గారితో కూడా మనం సుభాష్ గారితో, లేబర్ డిపార్ట్మెంట్కి మా దగ్గర ఇంతమంది పనిచేస్తున్నారని ఇక్కడున్న ఓనర్ మాకు లిస్ట్ ఇవ్వాలి. లిస్ట్ ఇచ్చి వాళ్ళు ఒక 100 రూపీస్ అంతే వాళ్ళకి సంబంధించి వెల్ఫేర్ బోర్డుకి కడితే కనుక వీళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. సో అది కూడా వాళ్ళు చెయ్యట్లా. ఇప్పుడు మా దగ్గర రిజిస్ట్రేషన్ ప్రకారం చూసుకుంటే ఓన్లీ 8 మంది మాత్రమే ఇందులో పని చేయాలి. 8 మందికే మేము పని చేస్తామని వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పుడు అరౌండ్ ఇంతమంది ఇక్కడికి వచ్చి పని చేస్తున్నప్పుడు అదే ఆ పర్యవేక్షణ లోపం ఉంది కాబట్టి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. రాయవరం ఘటన తర్వాత ఎక్కడంతా లోపల స్టాక్ పెడతారనేది ఎక్కడ కూడా తనిఖీలు చేయట్లేదు అనేది ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే వ్యాపారస్తులు చాలా మంది అడిగితే ఎవరు అధికారులు రావట్లేదని చెప్తున్నారు. మరి లేబర్ ఏమైపోతున్నారు, అలాగే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఏమైపోతారు? అందుకే కదండి, కాదండి ఒకటి మీరు అన్నది కరెక్టే, ప్రమాదం జరిగిన తర్వాత సస్పెండ్ చేయడం అన్నది మా రెస్పాన్సిబిలిటీ, మేము చేస్తాం. ముందు ఆ పర్యవేక్షణ లోపం జరిగింది కాబట్టి ఇంతవరకు వచ్చింది. నేను విషయం ఏంటంటే మీరు అన్నది నేను ఒప్పుకుంటా, చాలా మంది ఏమవుతుందంటే ఆశ కొద్ది ఇంత మెటీరియల్ మాకు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఇంత మెటీరియల్ పెట్టుకుంటాం. నేనేమంటానంటే ఒక వ్యాపారస్తుడు, ఇలాంటి యూనిట్ నడిపే వ్యాపారస్తుడికి రెస్పాన్సిబిలిటీ ఉండదా అండి? నేను అదే కోరుకున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ఒక పక్క నుంచి పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు మెటీరియల్ తీసుకొచ్చి యాజమానికి ఈరోజు పాపం యాజమాని అయినా బతికాడా చెప్పండి? ఆయన కూడా ఇందులోనే చనిపోయే పరిస్థితి వచ్చింది. ఏంటంటే కొంత మనం కూడా అలాంటి ప్రికాషన్స్, ఇలా యూనిట్స్ తయారు చేసే యజమానులు కూడా చిన్న ప్రికాషన్స్ కంపల్సరీగా గవర్నమెంట్ సూచించిన సూచనల మేరకు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. నైపుణ్యం లేని కార్మికుల వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. ఎగ్జాక్ట్లీ అండి. రాబోయే రోజుల్లో ఏ చర్యలు తీసుకోబోతున్నారు? అందుకే మొత్తం సీఎం గారు కూడా మళ్ళీ ఎన్ఓసీస్ అన్ని కూడా ఇవ్వడానికి అన్ని ప్రస్తుతానికి ఆపమని చెప్పారు. అన్ని ఆపుతున్నాం. అన్ని ఆపిన తర్వాత మళ్ళీ అసలు ఎంతవరకు స్కిల్ ఉన్నారు, ఎంతవరకు అన్స్కిల్డ్ ఉన్నారు, ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ ఇవ్వడానికైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ఆ ఎస్ఓపిని ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాని మీద కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద తీసుకున్న తర్వాతనే ముడి సరుకు సంబంధించి ఎక్కడెక్కడ తెస్తారో మూలాలు గుర్తిస్తామన్నారు, కమిటీ వేసామన్నారు. అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంగన్వాడీ 9 డిమాండ్లు ఇప్పటికే పరిష్కారం. అంగన్వాడీ జీతాలు 2 సార్లు పెంచిన ఘనత మాదే. శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, సూపర్వైజర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు 2 సార్లు వేతనాలు పెంచిన ఘనత సాధించిందన్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించే విధానం అమలు చేసి జీతాల ఆలస్యానికి శాశ్వత పరిష్కారం చూపామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 58,204 మంది అంగన్వాడీ సిబ్బందికి 75 కోట్ల రూపాయల వ్యయంతో 5G స్మార్ట్ ఫోన్లు అందజేసినట్లు వెల్లడించారు. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా మరియు సమర్థవంతంగా సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు శాతం 70 నుండి 96% పెరగడం ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితమేనని చెప్పారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్లు, ఆర్ఓ ప్లాంట్లు, టీవీలు, ఇండక్షన్ స్టవ్లు, నాణ్యమైన వంట పాత్రలు, ఆట వస్తువులు, బోధన సామాగ్రి వంటి సదుపాయాలు కల్పించామని వివరించారు. వేసవిలో 15 రోజుల ప్రత్యేక సెలవులు ఇవ్వడం ద్వారా కార్యకర్తలకు ఉపశమనం కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వం అండగా ఎప్పుడూ నిలుస్తుంది. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా కట్టుబడి ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి 2 సార్లు అంగన్వాడీ వర్కర్స్ కి జీతాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ కీర్తి దక్కుతుంది. ఎన్నికల్లో అంగన్వాడీలకి ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. దాన్ని నెరవేర్చడానికి నిరంతరం కృషి కూడా చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలన్నింటికి కూడా మౌలిక వసతులు ముందు మనం సమకూర్చడం జరిగింది. కాంపౌండ్ వాల్స్ కానీ, అలాగే ఎలక్ట్రిఫికేషన్ కానీ, అలాగే వాటర్ ఇబ్బంది ఉన్నా, అలాగే బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కట్టడం జరిగింది. మరుగుదొడ్లు కూడా చేసాము.
ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రం కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. 86.86 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని అంగన్వాడీ కేంద్రాలకి ఇచ్చి మొత్తం అన్ని మౌలిక వసతులు ఫస్ట్ కల్పించడం జరిగింది. దీంతో పాటుగా అంగన్వాడీలందరికి కూడా గ్రాట్యుటీ ప్రకటించడం జరిగింది. అలాగే అంగన్వాడీ సెంటర్లకు టీవీలు, అలా 6 సెంటర్స్, టాయిలెట్ సౌకర్యము, టీచర్లు ఆయాలకు 15 రోజులు వేసవి సెలవులు కూడా మనం ప్రకటించాం. గతంలో అది కూడా లేదు. అలాగే ఆట వస్తువులు, పాఠాలు చెప్పడానికి వీలుగా చార్ట్లు ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇండక్షన్ స్టవ్స్ ఇచ్చాము. తర్వాత వంట పాత్రలు నాణ్యమైనటువంటివి మనం ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ప్రతి నెల 1వ తారీఖు వచ్చేసరికి అంగన్వాడీలకి వేతనాలు తప్పకుండా చెల్లిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎప్పుడు వచ్చావో కూడా వేతనాలు తెలియని పరిస్థితి ఉండేది. ఒకటే చిత్తశుద్ధితో ముందు అంగన్వాడీ కేంద్రాలన్నింటిలో కూడా మౌలిక వసతులు కల్పించాలి. అక్కడ ఉన్న టీచర్స్ కానీ ఆయాలకు కానీ అన్ని సౌకర్యాలు ఇవ్వాలి. ప్రతి నెల జీతం ఇవ్వాలి. అక్కడ ఉన్న ఇంకేమైనా అరకొర సామాన్లు ఉంటే అవన్నీ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దీంతో పాటుగా 58,204 మంది అంగన్వాడీ వర్కర్లను, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లు 75 కోట్ల వ్యయంతో వాళ్ళకి 5G స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. 58,204 మందికి ఇవ్వడం జరిగింది. స్మార్ట్ ఫోన్లు అందరికీ మేమే పంచాం మా చేతుల మీదుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా గర్భిణీలకు కానీ, బాలింతలకు కానీ, చిన్నారులకు కానీ మరింత వేగవంతంగా సమర్థవంతమైనటువంటి సేవలు చేయడానికి ఉపయోగపడ్డాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నవి ఎప్పుడో ఓల్డ్ వెర్షన్ ఉండేవి. ఇప్పుడున్న లేటెస్ట్ ఏదైతే ఈ యాప్లు ఇవన్నీ అప్లోడ్ చేయడం కూడా జరగలేదు. అలాగే అంగన్వాడీ కేంద్రాల హాజరు కూడా గతంతో పోల్చుకుంటే 70% ఉండేది. ఇప్పుడు అది 90% రావడం ఈ ఎన్డీఏ కూటమి యొక్క ఘనత. ఈ ఎన్డీఏ కూటమిలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్న చర్యల ఫలితంగానే ఈరోజు 90% హాజరు కానీ అన్ని వసతులు, మౌలిక వసతులు ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఇప్పుడు వెళ్ళొచ్చు. పిల్లల ఆట వస్తువులు కానీ, వంట వస్తువులు కానీ, ఇండక్షన్ స్టవ్ కానీ, టీవీ కానీ, అలాగే అక్కడ ఉన్న వాటర్ ట్యాప్స్ కానీ, ఏదైతే బాత్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఏళ్ల తరబడి అంగన్వాడీలు ఎదురు చూస్తున్నటువంటి గ్రాట్యుటీ కళ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వాటికి నెరవేరడం జరిగింది. గ్రాట్యుటీ చెల్లింపుల కోసం 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో 20 కోట్లు కేటాయించింది. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అంగన్వాడీలకు అండగా మనం నిలవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయి అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయడానికి మనం ఒక్క శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీకి వస్తే దాదాపు 60 మంది మినీల్ని మనం అప్గ్రేడ్ చేసి ప్రమోషన్స్ కూడా వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. దీంతో పాటుగా కార్యకర్తలు టీచర్లుగా పదోన్నతి కల్పిస్తూ మినీ అంగన్వాడీలన్నీ కూడా అంగన్వాడీ పెద్ద కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తాం. అంటే ఇటు వాళ్ళకి పదోన్నతి వచ్చింది, అక్కడున్న మినీ కేంద్రం